వచనాలు అయితే మనం మొదటి 3 వచనాలను నేర్చుకున్నట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గం నడివక అపహాసకులు కూర్చుని చోటలో కూర్చుండక. ఏ విధంగా ఉంటాడంటే దుష్టులు కూర్చుని చోట కూర్చుండడు, అపహాసకుడు పాపులు మార్గంలో నడవడు, అపహాసకుడు కూర్చుని చోటలో కూర్చుండడు. దీనిలో దుష్టులు పాపులు అపహాసకులు అంటే వేరే వారెవరు లేదు, దాంట్లో మనమే ఉన్నాం. అంటే మనం కూడా అంత ఏమాత్రం కాదు, మనం దాంట్లో వన్ ఆఫ్ ది పార్టే. అంటే మనం కూడా చాలాసార్లు ఏ విధంగా ఉంటామంటే దృష్టిలో మన ఆలోచనలు ఇతరులు ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటాయి. మన క్రియలు కూడా ఈ పాపం చేసే విధంగానే ఉంటాయి, ఆలోచనలు కానీ క్రియలు కానీ. మనం కూర్చుండే విధానం అంటే మనము అపహాసకులు కూర్చుండే దగ్గర మనం కూడా కూర్చున్నాం. కొన్నిసార్లు మనం కూడా ఇతరులను హేళన చేసి మాట్లాడతాం, దాంట్లో మనం కూడా ఉన్నాము. ఆ విధంగా ఉన్న ధనుడు అంటే వాడు ఏ విధంగా ఉంటాడంటే ఇతర దుష్టుల ఆలోచనలు చేయ ఇతరులకు హాని కలిగించి ఆలోచనలు చేయడు, పాపుల మార్గంలో నిలవడు, అపహాసకులు కూర్చుని చోటలు కూర్చుంటాడు. మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ మొదటి వచనం ఏ విధంగా ఉందో కంప్లీట్గా నెగటివ్ వర్షన్లోనే ఉంది. దాన్ని మనము ఏ విధంగా మార్చుకోవాలి, నూతన సంవత్సరంలో అడుగు పెట్టాము. ఫస్ట్ వీక్ మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అని ఈ వచనంలో బట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించాలంటే ఫస్ట్ మనకి ఏం కలగాలి, దాని మీద ప్రేమ, ఆనందం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జరగాలంటే మనకు సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. ఆ తర్వాతనే దాన్ని మనం ధ్యానించగలుగుతాం. మనం ధ్యానించాలనే ఆనందం కాదు, మనకు ఆ ఇంట్రెస్ట్ లేకపోతే మనం ధ్యానించదు కదా. మనం కష్టపడి దీని అందు మనం నేర్చుకోవాలనే సంతోషం కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే దాన్ని మనం ధ్యానించగలుగుతాం. మనం ఈ నూతన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి మనం ఏదో ఒక రోజు ఒక వర్ష అయినా చదివి దినమంతా దాన్ని ధ్యానించి దాన్ని నెమరు వేసుకునే విధంగా ఉండాలి. అవి రెండు చేసినప్పుడే మనకు 3వ వచనంలో ప్రతిఫలం అనేది కలుగుతుంది. 3వ వచనంలో ఏముంది, అతడు నీటి కాలువరి ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువని ఉంటుంది. అతడు అంటే ఎవరు, ధన్యుడైన వాడు. ఏ విధంగా ఉంటాడు, మొదటి 2 వచనంలో ఉన్నది, మొదటి వచనంలో ఉన్నది ఆ విధంగా చేయడు. 2వ వచనంలో ఉన్నది ధ్యానించుతాడు, దాని అందు ఆనందించుతాడు. అవి రెండు చేసినప్పుడు ధన్యుడైన వాడు ఏ విధంగా ఉంటాడంటే ఆకువాడక తన కాలం నీటి కాలంలో ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలన ఉంటుంది. నాటబడింది నీళ్ళు ఉన్నప్పుడు ఆ పక్కన పిచ్చి చెట్లు ఉంటాయి, మనం పెట్టిన చెట్లు కూడా ఉంటాయి. మనం నాటిన చెట్లు ఏ విధంగా ఉంటాయి, ప్రయోజనకరమైతేనే మనం నాటుతాం. దాని నుండి మనం ఏదో ఒకటి ఆశించలేనే కదా మనం నాటేది. దాని నుంచి ఏమి మనం ఆశించకపోతే నాటుతామా, నాటం పువ్వులో కాయలో ఇంకా ఏదైనా ఆశించితేనే మనం వాటిని మనం నాటుతాం. అదే